మిత్రులారా, బీహార్ ఎన్నికలు ఇక దగ్గర పడ్డాయండి. నవంబర్ 22తో అక్కడ అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. ఈ లోపుగానే ఎన్నికలు ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిన్న సమావేశం ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని విషయాలు చెప్పారు. సరే, అది ఒక ఫేజ్లో జరుగుతుందా, 2 ఫేజ్లో జరుగుతాయి, 3 ఫేజెస్లో జరుగుతుందా, ఏమిటి అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది. పార్టీలు ఏవో వాళ్ళ అభ్యర్థనలు ఏవో ఇచ్చారు. సో ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. రాజకీయ పార్టీలు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. మన పని మనం చేద్దాం. అదేమిటి అంటే అసలు ఆ బీహార్లో ఏం జరగబోతోంది? ఎన్డీఏ గ్రాఫ్ పడిపోతున్నట్టుగా మనకి కనిపిస్తోంది సర్వేలు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే. ఆ మేరకు ఇండియా గ్రాఫ్ అంటే ఇండియా కూటమి గ్రాఫ్ పెరుగుతున్నట్ట, లేకపోతే ఆ తగ్గిన ఎన్డీఏ ఓట్ల బలం ఏదైతే ఉందో అది మరొక పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీకి లాగేస్తుందా? జనస్వరాజ్ పార్టీ ఆ ఎన్డీఏ ఓటు బ్యాంకులో డెంట్ పెడితే ఆ లాభం ఇండియా కూటమికి వస్తుందా అనివార్యంగా, అల్టిమేట్గా, లేకపోతే ఏమవుతుంది? సో వై ఎన్డీఏ గ్రాఫ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఏం ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇక్కడ ఈ వీడియోలో క్లుప్తంగా చర్చిద్దామండి. అక్కడ చాలా కీలకమైనటువంటివి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైనటువంటి వాటిలో ఒకటి ఏమిటయా అంటే కరప్షన్ అనేటటువంటిది ఎప్పుడూ ఎన్నికల్లో అతి కీలకమైనటువంటి అంశంగానే ఉంటుంది. కానీ బీహార్లో ఈ అంశం కీలకంగా ఎందుకు మారిందయ్యా అంటే బీహార్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద లేదా జేడీయూ నాయకుల మీద, మంత్రుల మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్నటువంటిది ప్రతిపక్ష పార్టీలు కాదు, లేదా జనస్వరాజ్ పార్టీ పెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ కాదు, డైరెక్ట్గా సాక్షాత్తు బీజేపీ నాయకుల అవినీతిని ఎండగడుతున్నారండి. అది బీహార్లో ఫస్ట్ ఎన్డీఏ గ్రాఫ్ పడిపోవడానికి ఫస్ట్ ఫ్యాక్టర్గా నేను చెప్తున్నానమాట. ఇప్పుడు ఆర్కే సింగ్ ఉన్నాడు. ఆయన బీజేపీలో కేంద్ర మంత్రిగా పనిచేశాడు. లాస్ట్ జనరల్ ఎలక్షన్లో ఆయన ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత అసంతృప్తిగా ఉన్నాడు. రాజ్పుట్ నాయకుడు, ఆయన గురించి మనం మాట్లాడుకున్నాము. ఆయనే రోడ్డు మీదకు వచ్చి బీజేపీ నాయకుల యొక్క అవినీతి చిట్టా విప్పుతున్నాడు. వాళ్ళని నడి రోడ్లో నంగా చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు. అందులో ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ సమ్రాట్ చౌదరి. సో ఈ సమ్రాట్ చౌదరి డిప్యూటీ చీఫ్ మినిస్టరు, అతనికి మెట్రిక్ ఉందా, డిగ్రీ ఉందా, ఏముంది, ఆయన ఏంటి, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, వచ్చి నిరూపించుకోవడం ఏమిటి, ఇన్ని ఆరోపణలు వస్తుంటుంటే తన నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి ఆర్కే సింగ్ బీజేపీ ముఖ్య నాయకుడు, అక్కడ బీహార్లో రాజ్పుట్ నాయకుడు, అతి కీలకమైనటువంటి వ్యక్తి. రాజ్పుట్ ఎటుంటే అటే అక్కడ ఎడ్జి తారుమారవుతుందన్నమాట. అట్లాంటి నాయకుడే అక్కడ బీజేపీ నాయకుల్ని నిలబెడుతున్నాడు రోడ్డు మీద. దిలీప్ జైస్వాల్ అక్కడ పార్టీ అధ్యక్షుడు బీజేపీ, ఆయన అవినీతిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో బాగా అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉన్నారు అక్కడ ఎన్డీఏ మంత్రులు. అటు జేడీయూలో ఉన్నారు, ఇటు బీజేపీలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి మీకు? అమిత్ షా అనుంగు శిష్యులు. ఈ సమ్రాట్ చౌదరి కానీ, దిలీప్ జైస్వాల్ కానీ, ఆయన సోదరుడు సంజయ్ జైస్వాల్ ఆయన కానీ, లేదా మంగళ్ పాండే కానీ, వీళ్ళందరూ కూడా అమిత్ షాకి అనుంగు శిష్యులంట. అందుకనే బీజేపీలో ముఖ్యంగా అమిత్ షాకి, నరేంద్ర మోడీకి నిద్ర పట్టడం లేదు. బీహార్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది ఆరోపణలు బీజేపీ నాయకుల నుంచే వస్తున్నాయి. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. అవినీతి చాలా దారుణంగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది, శిఖరాల స్థాయికి వెళ్ళిపోయింది. అది ఎక్కడైనా దెబ్బ కొట్టవచ్చు అనేటటువంటిది ఎన్డీఏ గ్రాఫ్ పడిపోవడానికి. ఇంకోటి ఏమిటయ్యా అంటే నెక్స్ట్ అతి కీలకమైనటువంటిది ఉపాధి. బీహార్లో 20 సంవత్సరాలుగా నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒకసారి అటు ఇటు అయినప్పటికీ కూడా ఆయనతో పాటు బీజేపీ వారు కూడా ఉన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళు ఈ భూగోళం మీద ఉన్నటువంటి అన్ని డిక్షనరీల్లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీబీస్ ఎన్ని ఉన్నాయో అన్నీ వెతికి బీహార్లో అమలు చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఎన్ని వేల లక్షల కోట్లైనా పర్వాలేదు,
అక్కడ నోట్ల వర్షం కురిపిస్తున్నారనమాట. మహిళలకు 10,000 రూపాయలు డైరెక్ట్ బ్యాంక్లో డిపాజిట్ ఇట్లాంటివి. యువకులకు మెట్రిక్ చదువుకున్న వాడికి ఒకటి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాడికి ఒకటి, డిగ్రీ పూర్తి చేసిన వాడికి ఒకటి, లేదా టెక్నికల్ కోర్స్ చేసినటువంటి వాడికి ఒకటి, అసలు ఏ డిగ్రీ లేకుండా నిరక్షర కుక్షులు అయినటువంటి నిర్వేద యువకులకు వాళ్ళకి 2 సంవత్సరాల పాటు 1000 రూపాయల నెలకి, ఇట్లాంటి రకరకాల స్కీమ్స్. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ ఆన్లైన్లో 62,000 కోట్ల స్కీమ్స్ యువకుల్ని టార్గెట్ చేసుకొని ఆయన రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆర్జేడీ చేసినటువంటి పరిపాలన గురించి, కాంగ్రెస్ పరిపాలన గురించి, వాళ్లే కారణం, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, స్కూళ్ళు నాశనం అయిపోయినాయి, వైద్య సదుపాయాలు లేవు, ప్రజలందరూ కూడా తట్టాబుట్టా సర్దుకొని ఎక్కడెక్కడికో ఉపాధి కోసం పారిపోయారు, మైగ్రేట్ అయిపోయారు, దీని అంతటికీ కారణం ఆర్జేడీ అని చెప్తున్నాడు. ఈ 20 సంవత్సరాల నుంచి ఉన్నది అక్కడ నితీష్ కుమార్ కదా, మరి ఇక్కడ నితీష్ కుమార్తో వాళ్ళు కలిసి ఉన్నారు కదా. సో ఇదంతా కూడా ప్రజలు ఇంతకు ముందులా లేరు. ఏదో ఎన్నికల్లో నాయకులు ఉపన్యాసం చెప్తే ఆ ఉపన్యాసాలు విని చప్పట్లు కొట్టి గుండెల్లో దాచుకొని ఆహా ఓహో అనడానికి లేదు. రోజు సెల్ ఫోన్ పట్టుకొని ప్రతి ఒక్కడూ చూస్తున్నాడు, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు 10,000 రూపాయలు మేము వేసాము, 1,000 రూపాయలు వేసాము, 2,000 వేసామంటే కుదురుతుందా? ఎన్నికల ముందు వేస్తారు. వాట్ అబౌట్ నెక్స్ట్ 5 years? ఈ గడిచిన 5 ఏళ్లలోనే 50 లక్షల ఉపాధి అవకాశాలు మేము 50 లక్షల మందికి చూపించాము. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నితీష్ కుమార్ మొన్న ప్రకటించాడు. 1 కోటి అంట. 20 సంవత్సరాలు ఇదంతా కూడా పక్కన పెట్టేసేయండి. దానికి లెక్కలు తీశారు కొంతమంది మ్యాథమెటీషియన్లు. శనివారాలు ఆదివారాలు తీసేస్తే 5 సంవత్సరాలకు ఉన్నటువంటి రోజుల్ని లెక్కిస్తే ఒక్కొక్క రోజుకి 7,690 ఉద్యోగాలు ఇస్తేనే కానీ నితీష్ కుమార్ మాట నిలబెట్టుకోలేడు. ఇది సాధ్యమా? దీన్ని అర్థం చేసుకోవడానికి మ్యాథమెటీషియన్సే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి స్కీమ్స్ పనిచేస్తాయా లేదా? తాత్కాలికంగా వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా బీహార్ని ఆర్థికంగా అతలాకుతలం చేసినటువంటి ఏ విధానాలు కారణము, ఎవరు కారణము అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా. సో వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా, డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఎన్ని చేసినా, ఏం చేసినా, స్కీములు ప్రకటించినా అది కుదరదు. మైండ్ మారిపోతే, ప్రజల మైండ్ మారిపోతే దాన్ని ఎవరు ఏం చేయలేరు. అదొక ఫ్యాక్టర్, మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. ఎన్డీఏ గ్రాఫ్ పడిపోతూ ఉందని. సో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అని చెప్పి ముఖేష్ సహాని, అది గతంలో 2020లో వాళ్ళతో పాటు ఉన్నారు ఎన్డీఏతో. ఇప్పుడు ఆయన ఇండియా కూటమి వైపు వెళ్తానంటున్నాడు. ఆయన ఫ్యాక్టర్ కొంత మేరకు ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ మెయిన్ ఫ్యాక్టరు. ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏమిటంటే అంటే జనస్వరాజ్ పార్టీ ఆయన పెట్టాడు. అటు ఆయన ఓట్లు అయితే చీలుస్తాడు. 14 to 15% ఆయన ఓట్లు రాబట్టవచ్చు. ఆ 14-15% ఎవరు ఓట్లు రాబడతాడు, ఎవరి ఓట్లు ఆయన చీలుస్తాడు, ఎవరికి డెంట్ పడుతుంది అనేది పెద్ద చర్చ, పెద్ద డిబేటు ఇప్పుడు. అంటే ఈ 14-15 ఆయన ఏ సామాజిక సముదాయానికి సంబంధించినటువంటి వాడు? ఆయన బ్రాహ్మణ్ సామాజిక సముదాయానికి ఆయన ఆకర్షిస్తున్నది అంతటినీ కూడా అప్పర్ క్యాస్ట్ ఓటర్స్ని ఆయన ఆకర్షిస్తున్నాడు. ఆయన అధ్యక్షుడు మొదలుకొని ఆయనతో పాటు ఉన్న అతి కీలకమైన జనస్వరాజ్ పార్టీలో నాయకులందరూ కూడా అప్పర్ క్యాస్ట్ నాయకులు. సో ఎక్కువగా ఎన్డీఏ ఓటర్లు ఎవరు? బ్రాహ్మణ్, బనియా, భూమిహార్, రాజ్పుట్, ఇలాగ అగ్రవర్ణ శ్రేణులు అన్నీ కూడా దాదాపు 90% పైగా అక్కడ ఎన్డీఏతో ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు చల్లాచెదురయ్యే అవకాశం ఉంది ప్రశాంత్ కిషోర్ వల్ల. సో ఆ మేరకు ఎన్డీఏకే కదా దెబ్బ. అది గుర్తుపెట్టుకోండి. అదొకటి ప్రశాంత్ కిషోర్ మేజర్ దెబ్బ అక్కడ పడుతుంది. అలాగే ఎస్ఐఆర్ ఓటు చోరీ విషయం ఒకటి, రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలకి సరైనటువంటి సమాధానం ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. ఆయన తప్పైతే ఆయన్ని శిక్షించాలి, చర్యలు తీసుకోలేదు. అంటే ఓటు చోరీ అనేటటువంటిది ఏదో ఒక మేర రాహుల్ గాంధీ చెప్తున్నంత కాకపోయినా ఏదో ఒక మేర జరుగుతున్నట్టుగా ప్రజలకు అర్థమయ్యింది. ఆయన ఓటు అధికార యాత్రలు చేస్తున్నాడు. సో ఆయన సృష్టిస్తున్నటువంటి సునామీ అదొకటి. అది కూడా ఎన్డీఏ గ్రాఫ్ పడిపోవడానికి కొద్దో గొప్ప కారణం అవుతుంది. ఇక అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అమిత్ షా ఏమన్నారు? ఎంఎంఎం 3M ఫ్యాక్టర్,
మహిళా మందిర్ మోడీ, ఇంకా ఆయన మోడీ మంత్రమే ఆయన జపిస్తున్నాడు. ఇక మహిళలు 10,000 రూపాయలు అందరికీ వచ్చినాయా మహిళలందరికీ అంటే, నిన్నగాక మొన్న నేను ఒక లెక్క చూశాను, డేటా చూశాను. 25 మంది అప్లై చేసుకుంటే 25 మందిలో ఇద్దరికో ముగ్గురికో వచ్చింది. అది కూడా కొన్ని చోట్ల అప్లై చేసుకోవడానికి 100 రూపాయలు, 500, 1000 రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా బీహార్లో మహిళలు ఎక్కువ శాతం మంది నిరుపేద మహిళలు మైక్రో ఫైనాన్స్ వలలో చిక్కుకుపోయి గిలగిల్లాడుతున్నారు. వాళ్ళు ఈ వచ్చే 7,000, 8,000, 9,000 లేదా 10,000 అన్నీ కూడా ఇలా వస్తే అలా ఊదేస్తారు. మళ్ళీ విలవిల్లాడిపోవాల్సిందే 5 సంవత్సరాలు. శాశ్వత పరిష్కారం, ఆర్థికపరమైనటువంటి స్వావలంబన కోసం ఒక శాశ్వతమైన సుదీర్ఘమైనటువంటి ప్రణాళికలతో పరిష్కారం కోరుకుంటున్నారు బీహార్ ప్రజలు. ఈ మేరకు కూడా ఏ ఫ్యాక్టర్స్ కాదు, అక్కడ మీరు గతంలో చేసింది ఏమిటి, ఇప్పటికిప్పుడు స్కీములు ఇస్తే సరిపోతుందా అనేటటువంటిది అనమాట. సో మనం మొన్న SIS ఆత్మసాక్షి సర్వే మాట్లాడుకున్నాం కదా, ఐఐటియన్స్ హైదరాబాద్ బేస్డ్ ఐఐటియన్స్ చేసినటువంటి సర్వే. వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నామంటే అది అథెంటిక్ సర్వే ఎందుకు అంటున్నానంటే 2020 బీహార్ ఎలక్షన్లో వాళ్ళు చేసింది అక్యురేట్గా వచ్చింది రిజల్ట్. సో ఫస్ట్ ప్రీపోల్ సర్వే చేశారు, సెకండ్ ప్రీపోల్ సర్వే చేశారు. వీటన్నింటిలో కూడా వాళ్ళు ఎడ్జి ఇండియా కూటమికే ఉంటుంది. అయితే ఈ జనస్వరాజ్ పార్టీ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అది ఏ మేరకు ఎవరికి డెంట పడుతుంది ఏమిటి అనేటటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే అప్పర్ కాస్ట్ సెగ్మెంట్లో ఎక్కువగా చీలిక వచ్చేసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అది ఎన్డీఏ కూటమికి దెబ్బ పడుతుంది అనేటటువంటిది వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా బీహార్లో ఆర్థిక పరిస్థితి ఒక లెక్క ఈ మధ్య ఒక విశ్లేషకులు డేటాతో సహా చెప్పింది ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ దాదాపు 6,000 రూపాయల ఆదాయం కంటే తక్కువగా ఉన్నటువంటి కుటుంబాలు 96 లక్షల కుటుంబాలు ఉన్నాయంట బీహార్లో. సో 6,000 నుంచి 10,000 ఆదాయంలో కుదింపబడిన కుటుంబాలు 82 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 10,000 నుండి 20,000 ఆదాయంలో ఉన్నటువంటి కుటుంబాలు 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ కుటుంబాలు ఇంతగా ఆర్థికంగా కొనారిల్లిపోవడానికి ఎవరి ఆర్థిక విధానాలు, ఎవరి అసమర్థత, ఎవరి చేతగానితనం? ఇప్పుడు ఇన్ని స్కీములు ప్రపంచంలో ఉన్న స్కీములన్నీ తీసుకొచ్చి పెట్టినా ప్రజలు ఎందుకు నమ్ముతారు? తాత్కాలికంగా మీరు ఇచ్చే డబ్బులు తీసుకోవచ్చు కానీ ఓట్లు మాత్రం వేస్తారా అనేటటువంటిది. అందుకని ఓవరాల్గా చూసినప్పుడు మిత్రులారా, ఎన్డీఏ గ్రాఫ్ పడిపోతూ ఉండడానికి కారణం ఇది. సో ఆ మేరకు వాళ్ళకు పడుతున్నటువంటి దెబ్బ లాభం ఇండియా కూటమికే వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ మధ్యలో ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యాడు కదా. సో అది ఏ మేరకు ఆయన చీలిక ఏ మేరకు తీసుకొస్తాడు, దాని లాభం ఇండియాకు ఇండియా కూటమికి ఏ మేరకు కలుగుతుంది, సో లేదా నష్టం జరుగుతుందా, ఇద్దరికీ నష్టం జరిగి ఆయనకు వస్తుందా? ఒక సెపరేట్ వీడియో ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ మీద మనం మాట్లాడుకుందాం. ఇదండి ఇండియా కూటమి, బీహార్లో ఇండియా కూటమి ఒక మేరకు బలపడడానికి ఎన్డీఏ కూటమి గ్రాఫ్ దాదాపు క్రమక్రమంగా పడిపోతూ ఉండడానికి ఈ మేజర్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. మరొక వీడియోలో ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.